నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ఈరోజు టిక్ టాక్ స్పెషల్ షోతో ముందుకు వచ్చేసాను. సో ఈరోజు నాతో ఎవరున్నారబ్బా, ఎవరిని తీసుకొచ్చిందని చెప్పేసి అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు కదా. నేను తీసుకొచ్చిన వ్యక్తి అతి కొద్ది కాలంలోనే చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. లాక్డౌన్లో టిక్ టాక్ స్టార్ట్ చేసి చాలా లక్షల్లో ఫాలోవర్స్ని పెంచుకుంది తను. సో బేసిక్గా తను హీరోయిన్ కాబట్టి ఇంకొంచెం తొందరగా అందరికీ రీచ్ అయింది. సో హీరోయిన్ కమ్ టిక్ టాక్ని తీసుకొచ్చాను మీ అందరి కోసం. సో తనే ప్రీతి. సో నాతో పాటు ఉంది. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? హాయ్, ఐఎమ్ గుడ్. ఎలా ఉంది లైఫ్? లైఫ్ ఎలా ఉంది అంటే బాగానే ఉంది. బికాస్ ఆఫ్ లాక్డౌన్ కొంచెం షూట్స్ ఆగిపోవడం, ఇట్స్ కైండ్ ఆఫ్ బోరింగ్. సో బోరింగ్ లో కూడా నువ్వు ఒక ఎంటర్టైన్మెంట్ ని వెతుక్కున్నావు కదా. అవును. ఎందుకు అనిపించి అంతే? అంతకు ముందు వరకు నీకు టిక్ టాక్ తెలీదా? ఓన్లీ లాక్డౌన్ లోనే స్టార్ట్ చేశాను అన్నావు కదా. నో, యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా నేను టిక్ టాక్ చేసేదాన్ని. అంటే ఇంటర్లో చేసేదాన్ని టిక్ టాక్, బట్ అంత ఎక్కువగా లైక్ ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇట్. అంటే ఇంట్లో కూడా సపోర్ట్ లేకుండే అప్పుడు. స్టడీస్ ఫస్ట్ స్టడీస్ అని చెప్పి ఇంటర్ అయిపోయాక దెన్ ఇట్లా నార్మల్గా చిల్ అవుతుండే. దెన్ ఐ గాట్ మై ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలా ఆఫర్ అని. ఇంకా లాక్డౌన్లో టిక్ టాక్ చేద్దామని చెప్పి చేశాను టిక్ టాక్. ఐ స్టార్టెడ్ గెట్టింగ్ ఫ్యాన్స్. ఇంకా వాళ్ళని చూసి వీళ్ళ కోసం అన్నా చేయాలి. నేను ఒకరోజు వీడియో చేయకపోతే కూడా దే బీ లైక్ ప్లీజ్ వీడియో పోస్ట్ చేయండి. లైక్ ఓకే ఫైన్ అని చెప్పి ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్. ఓకే, ఎక్స్పెక్ట్ చేసావు అసలు అంటే అంత కొద్ది టైంలో అంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, అంత ఎక్కువ ఫాలోవర్స్ వస్తారని? నో, యాక్చువల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ ఓకే చాలా టైం పడుతుంది టిక్ టాక్ అనే ప్లాట్ఫామ్లో రీచ్ అవ్వాలంటే, చాలా టైం. ఎందుకంటే చాలామంది ఉన్నారు మన తెలుగులో అయితే. అసలు చాలామంది ఆంటీలు, అంకుళ్ళు అందరూ టిక్ టాక్ అంటే వాళ్ళకి ఒక ఆనందం అయిపోయింది అది. ఐ థాట్ లేదులే నన్ను ఎవరు చూస్తారు, టైంపాస్కి చేద్దాం అనుకున్నా. బట్ చేశాను. ఐ గాట్ క్లిక్డ్ అలా. ఎందుకు అనుకున్నా? ఆల్రెడీ నువ్వు హీరోయిన్ కదా. హీరోయినే, బట్ స్టిల్ టిక్ టాక్ ఇస్ డిఫరెంట్, యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, టిక్ టాక్ అంటే నార్మల్ మనం చేసే, అది మన ఫోన్తో మనం తీసే వీడియో అది. బట్ హీరోయిన్ దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ టిక్ టాక్. సో వాట్ అబౌట్ ద స్టడీస్? Studies, I did my inter second year. Really? Yeah. Wow. Okay. Inter second year అయిపోగానే I got movie offer. Okay. After that I went into movie and I didn't join in college yet. For the studies, I am thinking to choose which. Yeah. Okay. So అంటే బేసిక్గా ఇండస్ట్రీ అన్నా ఇంత చిన్న వయసులో పేరెంట్స్ తొందరగా యాక్సెప్ట్ చేయరు. ఇండస్ట్రీకి వెళ్తామంటే వద్దు, అది మంచిది కాదు అని ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఉండే ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో అలా ఉంటుందని కూడా మనం అనలేం. సో నీకేమన్నా అలా రెస్ట్రిక్ట్ చేశారు మమ్మీ వాళ్ళు? అంటే ఐ హ్యాడ్ సో మెనీ, నా డ్రీమ్స్ చాలా చిన్నవిగా చాలా పెద్దవి. ఐ వాంటెడ్ టు బికమ్ పైలట్, so many things. But డే బై డే ఒక్కొక్కటి మారిపోతూ ఉంటుంది. No, I actually wanted to become a pilot from my childhood. And I like biology and that atmosphere a lot. Yeah. So first my mom was like, you do medical. I was like, no, I don't want to do it. Is so much అంటే సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ మా ఇంట్లో బ్యాక్ బోన్ కూడా లేకుండా, సో చాలా టైం పడుతుంది అని చెప్పి ఐ చూస్డ్ నో, చాలా టైం పడుతుంది, ఇంకా మనీ కూడా చాలా ఇన్వెస్ట్ చేయాలి. ఐ వాస్ లైక్ నో. దెన్ ఐ సెడ్ ఐ విల్ డూ పైలట్. అండ్ ఇంటర్ అయిపోగానే ఇఫ్ ఐ డూ పైలట్ దెన్ ఏదో ఒక ఐ గెట్ సమ్ జాబ్ పైలట్గా. ఇట్స్ 1 year 2 yearsలో అయిపోతుంది అది. సో ఐ థాట్ ఓకే బట్ దెన్ ఐ వాస్ లైక్ ఐ స్టార్టెడ్ డూయింగ్ టిక్ టాక్. అప్పుడు కూడా ఫస్ట్లో నేను చేసేటప్పుడు కూడా ఐ హ్యాడ్ సమ్ ఫ్యామ్ 90K ఫాలోవర్స్ ఉండే. అండ్ ఐ నో ఫ్యూ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. సో అలా అని చెప్పేసి ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ విల్ ట్రై అని చెప్పేసి ఐ కేమ్ టు ఆడిషన్. దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. ఓకే, అంటే ఇక్కడ పైలట్ నుంచి ఇలా ఎందుకు డైవర్ట్ అయ్యావు అర్థం కాలేదు. See, when I wanted to become a pilot,
నార్మల్గా మనం వెన్ వీ ట్రావెల్ నో విల్ సీ ఎయిర్ హోస్టెస్ బోత్ ఆర్ చాలా డిఫరెంట్ ఉంది రెండింటికి Yeah, కూడా yeah. అసలు పొందుతలేదు. అవును. సిమిలారిటీ Yeah. ఎందుకు అలా అనిపించింది? ఎందుకు అలా అంటే లైక్ నార్మల్గా మనం ఇప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు వెలిసి మనం వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు తెలిసి హాయ్ వెల్కమ్ ఐఎమ్ యువర్ పైలట్ అది అని చెప్తాను. I see them whenever I go, I see them full nice makeup, their dress and everything. Yeah. I kind of love it. Okay. I like, they have everything, luxury. Wherever they go, they'll give hotels also. They'll travel everywhere. I love traveling. So I choose that. But then, if we see in industry also, we can travel a lot. Yes, అవును. We can travel a lot and makeup stuff, clothing, everything. Yeah. It is kind of same. The only thing is job. There we do pilot driving and here we do is acting. That's it. But I think the both are So kind of basically similar. makeup, dressing, Travel. ఓకే డన్ సూపర్. అసలు ఏమన్నా కంపేర్ చేశాను. ఓకే సో మమ్మీ వాళ్ళు ఏం చేస్తుంటారు? My mom, she doesn't do anything. She's housework. Ante daddy di business undi. She'll take care of that. ఓకే అండ్ మమ్మీ అంటే నీకు ఎలా హెల్ప్ చేస్తారు ఎందులో అయినా షూటింగ్స్ విషయంలో కానీ? She'll come wherever I go. My mom will come with me. ఇప్పుడు నేను ఇలా ఆడిషన్కి వెళ్ళినా కూడా మా మమ్మీ తోడు వస్తుంది. అంటే ఇండస్ట్రీలో కూడా మమ్మీ వాళ్ళు వస్తేనే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది అండ్ ఎవరు మనతో మిస్బిహేవ్ చేయరు అని కూడా ఉంటుంది కదా. సో ఎక్కడికి వెళ్ళినా మమ్మీ తోడు వస్తుంది. షూటింగ్స్కి వెళ్ళినా కూడా మమ్మీ తోడు వస్తుంది. ఎక్కడ లాంగ్ వెళ్తాను కదా అప్పుడప్పుడు వైజాగ్ అలా మమ్మీ తోడు వస్తుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఇప్పుడు ఒకవేళ ఒక్కదాన్ని మమ్మీ మా తమ్ముడు 10th మమ్మీ రాకపోతే నేను ఒక్కదాన్ని వెళ్ళినా కూడా తెలిసి మీ లైక్ స్మాల్ కిడ్. చాక్లెట్స్ కొనివ్వడం నేను అలా బిహేవ్ చెయ్యను బట్ తెలిసి మీ లైక్ స్మాల్ కిడ్ ఓన్లీ యూఆర్ స్టిల్ బచ్చా అలా. సో అసలు ట్రై చేసావా పైలట్ అక్కడ వరకు వెళ్ళడానికి? ఏమైనా ట్రై చేసావా? మా మమ్మీని అడిగాను బట్ షీ సెడ్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, నార్మల్గా ఇప్పుడు ట్రైనింగ్ కోసం పెట్టాలి. ట్రైనింగ్ కోసం పెట్టే దాని తర్వాత కూడా వీ డోంట్ నో మనకు వస్తుందో రాదో జాబ్, ఎందుకంటే వీఆర్ ఫ్రమ్ ఇండియా. ఓకే వీ డోంట్ నో విల్ గెట్ ద జాబ్ ఆర్ నాట్ అని చెప్పి. మళ్ళీ ఒకవేళ ట్రైనింగ్ తీసుకున్నా కూడా మన ఇండియాలో తీసుకుంటే ఆబ్వియస్లీ వీ వోంట్ గెట్ ఆపర్చునిటీస్. ఇఫ్ యూ గో other states abroad no then we'll get good offers and all. My mom was telling ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు అయిపోయింది కదా ఎందుకు అంత దూరం వెళ్ళడం, you be for some time. I don't know if I may choose that also. I just told no degree or I don't know. I may choose pilot also. Yeah, this is just my passion but I have to do something for living no. సో మొత్తానికైతే మమ్మీ కూడా చాలా మంచి రెస్పాన్స్ నేను ఇండస్ట్రీకి వెళ్తానంటే. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో చాలా కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు బాగా వినిపిస్తుంది. అవును చాలా. నువ్వేమన్నా ఫేస్ చేసేవాళ్ళంటివి? నాకు ఎలా అంటే చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి కాస్టింగ్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి అని. నా నంబర్ వాళ్ళకి ఎలా వెళ్తుందో కూడా నాకు తెలీదు బట్ దే సెండ్ మీ మెసేజెస్ ఆన్ వాట్సాప్ అండ్ ఆల్. బట్ నార్మల్గా అయితే నేను చాలా వరకు ఇగ్నోర్ చేస్తాను. లైక్ ఫ్రెండ్స్ ఎవరన్నా పంపించారు అనుకో దెన్ ఐ లాస్ట్ ఓకే ఇస్ ఇట్ గుడ్ అని అడుగుతా. ఇఫ్ దే ఆర్ లైక్ ఓకే ఇట్స్ గుడ్ అని చెప్తే ఐ కాల్ దెమ్ ఆర్ ఐ మెసేజ్ దెమ్. ఫస్ట్ వాళ్ళు అడిగేది ఏంటంటే మీరు ఏం చేస్తారు ఏం చెయ్యరు. సో నేను క్లియర్గా చెప్తాను నేను ఇది చెయ్యను ఇది చేస్తాను అని చెప్తే ఓకే వాళ్ళ ఇష్టం అది. నేను నా డెసిషన్ నేను చెప్పేస్తాను ఇది చేస్తాను ఇది చేయను అది వాళ్ళ ఇష్టం. సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోరో అది వాళ్ళ ఇష్టం. సో అంతే. ఓకే సో ప్రీతి ఏంటంటే వస్తే వచ్చిందే లేకపోతే లేదు, మన ఓన్ ఒపీనియన్ మీద మనం డిపెండ్ అయ్యాం అంతేనా? ఓకే అలాగే ఎప్పుడైనా అంటే ఒక ఫోన్ కాల్స్లో కాకుండా లైవ్లీ నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా అలాంటి ప్రాబ్లమ్స్ అని? లైవ్గా అంటే రీసెంట్గా నాకు తెలిసిన అన్ననే వెళ్ళాను ఆడిషన్ అని చెప్పి పిలిచారు వెళ్ళాను. వెళ్తే హీ స్టార్టెడ్ ఆస్కింగ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ నార్మల్గా ఇండస్ట్రీలో కానీ నాకు తెలిసిన వాళ్ళే అలా అడిగేసరికి ఐ ఫెల్ట్ లైక్ ఏంటి నేను తిరిగి కొట్టలేను ఏం చేయలేను నేను లేచి వచ్చేసా అంతే. వచ్చేసాక కొంచెం క్రాషెస్ అయ్యాయి. నేను అక్కడ ఇంకొక ఫ్రెండ్కి చెప్పగానే హీ వెంట్ అండ్ ఆజ్ లైక్ హౌ డేర్ యూ టు డూ దాట్ చెల్లె అని అలా అని చెప్పేసి ఒక క్రాష్ అయింది. దాని తర్వాత హీ మెసేజ్డ్ మీ దట్ నేను నీకు ఒక ఆపర్చునిటీ ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు ఇలా నీ వాట్ డు దే కాల్ ఇట్ నీ
నీ పేరు చెడగొట్టుకున్నావు. ఐమ్ లైక్ డూడ్, నేనేం చెయ్యలేదు, నేనేం చెయ్యందే నువ్వు అలా అంటున్నావు. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ సో మచ్. ఇంకా చాలు, నువ్వు అసలు నేను ఆ రోజు నేను చెప్పు తీసుకొని కొట్టి ఉండాల్సింది, కానీ లేచి వచ్చేసా అంటే మర్యాద ఇచ్చి వచ్చా, ఆ మర్యాద అలానే ఉంచుకో అని చెప్పేసా. చెప్పి బ్లాక్ లిస్ట్లో పెట్టేసా. సో నిజమే అంటావు కాస్టింగ్ కౌచ్ అనేది. అంతేనా? ఇట్స్ వెరీ ట్రూ. దాన్ని కూడా మనం ఎలా ఇఫ్ వి ఇగ్నోర్ ఇట్స్ బెటర్. ఓకే. ఇంతకు ముందు అంటే వచ్చే ముందు తెలియదా ఉంటుంది ఇలాగా టైప్ ఆఫ్ పీపుల్స్ అక్కడ ఉంటారు? ఐ నో వెరీ వెల్. సో అది నేను చెప్పాలంటే ఫ్యాక్ట్. మనం అలాంటి వాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే మన వల్లనే చెప్పాలంటే, బికాజ్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకరికి అంత ఫ్రీనెస్ ఇచ్చామనుకోండి, అంత క్లోజ్గా ఉంటే దెల్ థింక్ దిస్ లేడీస్ ఫ్రీ, వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. అలా అని కాకుండా మనం మన లిమిట్స్లో ఉండి వాళ్ళకి ఏం అడ్వాంటేజెస్ ఇవ్వకుండా అలా ఉంటే ఓకే షీ ఈజ్ గుడ్, వీ హ్యావ్ టు బీ గుడ్ టు హర్ అని వాళ్ళు కూడా మనతో గుడ్ ఉంటారు, మనం కూడా వాళ్ళతో మంచిగా ఉంటాం. ఆ బాండ్ సరిగ్గా ఉంటుంది. అలా అని కాకుండా ఏ చిల్ బ్రో, ఏ కమ్ బ్రో అని కాదు, ఏ యా చలో లెట్స్ గో, లెట్స్ డూ దాట్, లెట్స్ డూ దిస్ అంటే వాళ్ళు కూడా ఇది ఫ్రీగానే ఉందని చెప్పి దే విల్ ఆల్సో బీ లైక్ దాట్. సో అలా ఉన్నా సరే కొన్ని అవకాశాలు రావు అని అంటారు కదా, లైక్ దూరంగా ఉండడం, వాళ్ళతో మాట్లాడకపోయినా. అంటే మాట్లాడచ్చు, మాట్లాడే విధానం కూడా ఉంటుంది. ఓకే అంటే అనవసరంగా నార్మల్గా చెప్పాలంటే అనవసరంగా అయితే ఎవ్వరు మాట్లాడరు, కొంతమంది మాట్లాడతారు. అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పారు కదా, కొంతమంది పర్సన్స్ ఉంటారని ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళు ఉపయోగం లైక్ అవసరం లేనప్పుడు కూడా వాగుతూనే ఉంటారు. అది ఎంతవరకు ఇగ్నోర్ చేస్తే అంత బెస్ట్. అవసరం ఉన్నప్పుడు నాకు ఇలా అవసరం ఉంది, ఇలా షూట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ అప్పుడు మాట్లాడడం ఇట్స్ ఫైన్, వెల్ అండ్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ అన్నెసెసరీ టాక్స్ ఆర్ ప్రైవేట్ టాక్స్, పర్సనల్ టాక్స్, దోస్ ఆర్ రియలీ అన్నెసెసరీ. దట్ వాట్ క్రియేట్స్ ఇన్ టు సమ్ అదర్ రిలేషన్షిప్. ఐ ఫీల్ దాట్. ఎవరైనా చెప్పారా ఇలా ఉంటుంది ఇండస్ట్రీ అంటే ఇలా ఉంటుంది అని సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, సో మెనీ పీపుల్. నేను ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తున్నా అంటే వామ్మో ఇండస్ట్రీయా, అసలు ఏమనుకుంటున్నావు, యు నో హౌ ఇట్ విల్ బీ, యు నో దట్, యు నో దిస్ అని చాలా స్టోరీస్ చెప్పారు నాకు. నా ఫ్రెండ్సే, ఎవరో కూడా కాదు. అలా చెప్పిన వాళ్ళే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి విల్ డూ టిక్ టాక్, విల్ డూ దాట్, విల్ డూ దిస్. ఓకే, కమింగ్ టు ప్రేమ పిపాసి, సారీ, మీరు యాక్ట్ చేసిన మూవీ. సో హౌ యూ గాట్ ద ఛాన్స్? యాక్చువల్లీ నాకు ఆడిషన్ అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు. హీ సెడ్ ఓకే ఆడిషన్ ఉంటుంది వెళ్తావా అని అన్నాడు. ఐ వాస్ లైక్ ఆడిషన్ అంటే దట్ వాస్ మై ఫస్ట్ టైం. ఐ వెంట్ టు ఆడిషన్ ఇన్ జూబ్లీ హిల్స్. దే సెడ్ మీ టు స్క్రిప్ట్. నాకు అసలు ఏం తెలియదు అప్పటి వరకు, ఇలా స్క్రిప్ట్ ఇస్తారు, ఇలా ఆడిషన్ ఇవ్వాలి అని ఏం తెలియదు నాకు. దే గేవ్ మీ స్క్రిప్ట్. ఐ రెడ్ ఇట్. నాకు తెలుగు చదవడం రాదు. నేను చెప్పాను నాకు తెలుగు చదవడం రాదు అంటే హీ సెడ్ నేను చెప్తాను, నా ఇంగ్లీష్లో రాసుకో అని చెప్పాను. హీ గేవ్ మీ ఇన్ ఇంగ్లీష్. 30 minutesలో వస్తాను, ఆడిషన్ ఇవ్వాలి అన్నాడు. మొత్తం ఒక పేపర్ డైలాగ్స్ ఇచ్చేసారు నాకు. నాకేం అర్థం కావట్లే. ఐ రెడ్ ఇట్ ఆల్, అంటే బై హార్ట్ చేశాను. అప్పుడు అనిపించింది దీని బదులు డిగ్రీ చేసి చదువుకోవడం బెస్ట్, పాస్ అయిపోవచ్చు అని. దెన్ ఐ బై హార్టెడ్ ఎవ్రీథింగ్. దెన్ హీ కేమ్ ఇన్ 30 minutes. నేను చెప్పాను నేను ఎలా డైలాగ్ ఎలా డెలివరీ ఎవ్రీథింగ్. హీ సా, హీ టుక్ అ వీడియో. దెన్ హీ సెడ్ ఓకే ఫైన్, నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మనీ అని అడిగారు. ఐ సెడ్ నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ థింగ్. యూ టెల్ మీ ఇఫ్ ఐఎమ్ సెలెక్టెడ్ ఆర్ నాట్. హీ సెడ్ యు ఆర్ సెలెక్టెడ్. నాకు అప్పటి వరకు ఆ మూవీ ఏంటి అని కూడా తెలియదు. Who are acting in it also I don't know. I just know that Suman sir is acting. Okay. So I was like okay Suman sir is there, no, it will be good అని చెప్పి I went. I was like okay fine అని చెప్పి we did workshop for 2 days. Workshop 2 days తర్వాతనే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. We did shooting and that movie was finished. Okay. And అలాగే #PK ఎలా అందులో ఛాన్స్ ఎలా వచ్చింది? అందులో ఛాన్స్ ఇది ఫస్ట్ మూవీ ప్రమోషన్స్కి మేము విజయవాడ అటు వెళ్ళాం. ప్రమోషన్స్ కాలేజెస్ అండ్ రేడియో మిర్చిలో ప్రమోషన్స్ చేయడానికి వెళ్ళాం. దట్ ప్రమోషన్ టీమ్ ఆస్క్డ్ మీ లైక్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఇన్ కన్నడ అండ్ ఆల్ మూవీస్, ఆల్ లాంగ్వేజ్ అంటే ఐ సెడ్ యా నేను కన్నడ నాకు వచ్చు కూడా, ఐమ్ ఫ్రమ్ బెంగళూరు ఓన్లీ అని చెప్పాను. యూర్ ఫ్రమ్ బెంగళూరు రైట్? నాట్ ఫ్రమ్ totally Bangalore, but my mom's place is Karnataka. Okay. Ala. Okay.
సో అందులో And 2 years I did in Bangalore only studies. Inter first year and second year. ఓకే ఓకే. Yeah. అశు రెడ్డి కూడా ఉన్నారు కదా అందులో. Yeah. దాంతో కలిసి వర్క్ చేస్తారా మీరు అంటే? No. కంబైన్డ్ అయ్యి No. We still didn't work together. Actually, she did chapter 1. We are doing chapter 2. ఓకే. So yeah. I still don't know if that part 1 is linked to part 2 or if she'll be in part 2 also నాకు తెలియదు. So I have to see. అప్పుడు మేము ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు ఆషు వాజ్ బిజీ. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు కమింగ్ టు టిక్ టాక్, ఎవరైనా గుర్తుపట్టారా టిక్ టాక్ మీరు ఇది కదా అందులో రీసెంట్గా నేను ఫుడ్ తినడానికి వెళ్ళాను నా ఫ్రెండ్స్తో. వెళ్ళినప్పుడు వి కేమ్ అవుట్, వి వెయిటింగ్ ఫర్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వన్ గై హీ వెంట్ అగైన్, హీ కేమ్ బ్యాక్, హీ కేమ్ డైరెక్ట్లీ అండ్ హీ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ స్కూటీ. స్టాప్ చేసి మీరు టిక్ టాక్ చేస్తారు కదా, లైక్ వాట్, మీరు టిక్ టాక్ చేస్తారు కదా ప్రీతి కదా మీరు అంటే, యా అంటే ఒక సెల్ఫీ అండ్ హీ కేమ్ ఆఫ్ ఏదో నన్ను కొట్టేటట్టు వచ్చేసాడు నా దగ్గరికి. బట్ వెన్ హీ కేమ్ హీ వాజ్ లైక్ ఒక సెల్ఫీ, లైక్ యా ఫైన్ టేక్. ఏమనిపించింది అప్పుడు? I was like, okay, people are recognizing me in this area. I shouldn't come to this area. Okay. And you're born and brought up ekkada asla enti? Born and brought up is in Hyderabad till 10th. After 10th, I went to Bangalore. I stayed there for 2 years in my పెద్దమ్మ's house. Inter first year, second year అక్కడే చేసాం. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం 1 year. ఇంత చిన్న ఏజ్లో ఆపర్చునిటీస్ అన్నీ నేను వెతుక్కుంటూ రావడము, నువ్వు వాటిని వెతుక్కుంటూ వెళ్ళావు కదా, సో ఆ ఫీల్ ఎలా ఉంది అంటే? చాలా నా ఫస్ట్ మూవీకి అయితే చాలా మందికి నా క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి కూడా ఆపర్చునిటీస్ ఎంత వెతుక్కున్నా రావు. చాలా ఒక డ్రీమ్ అనమాట, నువ్వు అటు లేవు ఇటు లేవు, సో వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్నట్టు ఉన్నావు. నీకు ఇంట్రెస్ట్ కూడా అంతేం లేదు దీని మీద, అలాగే పైలట్ మీద కూడా అంత లేదు. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్, నువ్వు నిన్ను వెతుక్కుంటూ రావడం కానీ, నువ్వు వెళ్ళంగానే సెలెక్ట్ అవ్వడం కానీ ఎలా? ఐ డోంట్ నో, నేను అదృష్టం అనుకోవాలో గాడ్స్ గ్రేస్ అనుకోవాలో, ఐ డోంట్ నో. ఏదో అది ఆ మూమెంట్ ఎలా ఉందంటే వాళ్ళకి ఒక కావాలి, అప్పటికప్పుడు ఒక యాక్టర్ కావాలి. అండ్ లక్ బై ఛాన్స్ దే గాట్ మీ ఆర్ ఐ గాట్ దెమ్, ఐ డోంట్ నో. సో ఐ గాట్ దట్ ఆఫర్, ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఇప్పటి వరకు కూడా. అండ్ ఐ లవ్ యాక్టింగ్, అలా ఏం లేదు ఇలా అలా, దట్స్ నథింగ్. ఐ లవ్ యాక్టింగ్, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యాక్టింగ్. ఐఎమ్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్. సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నావు? అంటే డ్రీమ్ రోల్స్ ఒకటి ఉంటాయి కదా, ఎలాంటివి చేయాలనుకుంటున్నావు? ఐ లైక్ రంగస్థలం, లైక్ సచ్ ప్రాజెక్ట్. అంటే విలేజ్ అట్మాస్ఫియర్. సమంత, ఐ లవ్ సమంత. ఓకే, దిస్ కట్ ఆల్సో ఇస్ ఫర్ దట్ ఓన్లీ. ఓకే ఓకే. ఐ థాట్ టు డూ టిక్ టాక్స్ లైక్ ఏమై చేసావే మూవీ అండ్ ఆల్. షీ హ్యాస్ దిస్ కటింగ్ నో, ఎటో వెళ్ళిపోయింది మనసు. ఐ థాట్ ఓకే చలో, ఎవ్రీవన్ వర్ డూయింగ్ దిస్ యాపిల్ కట్ ఇన్ టిక్ టాక్, ఎవ్రీవన్ వర్ డూయింగ్. సో ఈవెన్ ఐ థాట్ ఓకే ఫైన్, లెట్స్ ట్రై, ఎప్పుడు ట్రై చేయలే కదా, లెట్స్ డూ కట్. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ టిక్ టాక్స్ సమంత లాగా కూడా. సో ఇంకా ఎలాంటి ఏమైనా ఉన్నాయా? ఇంకా అంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ చేంజెస్ ది సొసైటీ. అంటే ఇప్పుడు పీకే ఎలా ఉంది, ఇప్పుడు ఎవరన్నా రేప్ అని ఆలోచించే వాళ్ళు కూడా చూసి వామ్మో అనుకోవాలి. అలాంటి మూవీస్, అంటే ఇలాంటివి చెయ్యొద్దు ఇంకా మీద. మూవీ చూస్తే వాళ్ళకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అలాంటి మూవీస్. ఈ కాలంలో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఎవరు చూడట్లేదు కదా, సో చూడట్లేదు. ఎందుకు అంటే మన అనకూడదు, ఆ మాట మనం అనొచ్చో లేదో తెలీదు, ఇటు సైడ్ అంతా గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో నాకు కూడా అనుకుంటున్నారా మీరు? అంటే నాకు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి, గ్లామర్ బేస్డ్ చాలా వచ్చాయి. బట్ ఐ సెడ్ నో, బికాస్ ఇప్పుడు నా ఏజ్ ఇంకా 18. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు షో ఎవ్రీథింగ్ నౌ ఓన్లీ బికాస్ ఇప్పుడు న్యూగా వచ్చేసని చెప్పి ఐ కాంట్ షో ఎవ్రీథింగ్ ఫర్ ఆఫర్స్. ఐ హ్యావ్ టు డూ మై టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే, టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంటే దాని తర్వాత ఏదన్నా వీ కెన్ షో ఓకే షీఈ్ యాక్టర్, షీ కెన్ డూ ఎనీథింగ్ అని అనుకుంటారు. అప్పుడు ఇప్పుడే నేను వచ్చేసి ఇలా చేసి అలా చేసాను అనుకో, ఏంటి తిని ఇప్పుడే వచ్చి ఇలా చేసేసింది అనుకుంటారు. సో యాక్చువల్లీ నాకు ఎందుకు చెప్పాలంటే వీ హ్యావ్ టు చూస్, అది మన చూసింగ్ బట్టి ఉంటుంది. సో ఎలాంటివి సెలెక్ట్ చేసుకోండి అంటే, మీకు స్టోరీ విన్నారా లేదా నాకు తెలియదు, కానీ హ్యాష్టాగ్ స్టోరీ విన్నప్పుడు ఏమనిపించింది అసలు ఒక అమ్మాయిగా పక్కా చెయ్యాలి. ఎందుకంటే ఇంకొక అమ్మాయికి అంటే ఆ మూవీలో ఓన్లీ అబ్బాయిలకని కాదు అమ్మాయిలకి కూడా సేఫ్టీ అనేది చూపించారు. సో
నేను చేస్తే ఓకే, నేను చేశాను అనుకో, ఏదో ఒక అమ్మాయి అయినా చూసి ఓకే ఇలా ఉండాలి అనుకుంటుంది, ఒక అబ్బాయి చూసి ఇలా మిస్బిహేవ్ చేయొద్దు అమ్మాయితో, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. సో ఐ వాస్ లైక్ చేద్దాం, పక్కా చేద్దాం, ఓకే నా కోసం కాకపోయినా వేరే వాళ్ళ కోసం చేద్దామనే ఫీలింగ్ వచ్చింది నాకు. అంతే కదా, ఇప్పుడు హిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఒక మెసేజ్ ఓరియంటేషన్లో చేయడం అనేది అంటే చాలా అంటే ఇప్పుడు థియేటర్కి వచ్చి చూడకపోయినా పీపుల్ బోర్ కొడితే ప్రైమ్ ఓపెన్ చేసి చూస్తారు కదా, ప్రైమ్ ఓపెన్ చేసి చూసినా అలా అన్న ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి ఎవరో చూసినా కూడా ఆ థాట్, ఇప్పుడు ఎవరి మైండ్లో అన్నా కూడా ఏదో ఒక థాట్ ఉంటుంది, ఓకే ఇలా చేద్దాం అని. ఆ థాట్స్ కొంచెం అది చూసి ఇలా చేయొద్దు అన్న పాపం అలా అనిపించా కూడా ఇట్స్ ఓకే నేను చేసిన దానికి ఏదో ఒకటి అనిపించింది అని కూడా అనుకోవచ్చు అలా. సో మమ్మీ ఎలా ఫీల్ అయ్యేవారు నువ్వు ఫస్ట్ మూవీలో చేసినప్పుడు కానీ ఇప్పుడు చేస్తున్నప్పుడు కానీ ఎలా ఫీల్ అయ్యేవారు మమ్మీ? షీ వాజ్ వెరీ హ్యాపీ, షీ వాజ్ కమింగ్ ఎవ్రీవేర్ కదా, షీ గాట్ టు నో ఓకే నా కూతురు ఇలా నా కూతురు అలా అని చెప్పి షీ వాజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఎవరన్నా వచ్చా కూడా షీ యూస్ టు సే she did in that, she did in this, we are going out. She's very happy. Ante when my dad was there, we all used to go out weekend gaani eppudanna gaani. When after he expired, we used to not go anywhere, intlone undadam like that, we were staying like that. Then after getting this opportunity, I used to go out, my mom also used to come out, she was also feeling free, తన మైండ్లో అది వెళ్ళిపోయి షీ వాజ్ ఆల్సో ఫీలింగ్ ఫ్రీ, జాయ్ఫుల్ అండ్ ఆల్ అలా ఉండేది. సూపర్. అలాగే టిక్టాక్లో మీకు చాలా ఇష్టమైన వీడియో ఏంటి మీరు చేసిన అన్నిట్లోనా? ఐ లైక్ అంటే చీరలు కట్టుకొని చేయడం నాకు ఇష్టం, చీర వేసుకొని వీడియోస్ చేయడం అలా ఇష్టం. అండ్ ఐ లైక్ వీడియోస్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి అంటే అలా ఎలా కూడా చెప్పడం లైక్ అదర్ వీడియోస్ కన్నా మీకు కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మేబీ యాక్టింగ్ ఐడియా ఉండాలా ఉన్నాయి అనేది తెలియదు కానీ, సో ఎలాంటి ఇష్టం మీకు? అంటే ఇప్పుడు నేను ఏ టిక్టాక్ చేసా కూడా దానిలో కూడా నేను యాక్టింగ్ చూస్తా, డ్రెస్సింగ్. ఇప్పుడు ఒక రోజు ఇలా డ్రెస్ అయ్యాను అనుకో, దానికి ముందే నేను డిసైడ్ అవుతా ఈ సాంగ్ చేద్దాం. ఇప్పుడు రంగస్థలం ఉందనుకోండి, నేను రంగస్థలమా ఇలా చీర కట్టుకుందాం, లంగావని వేసుకుందాం, ఇలా వేసుకుందాం, పల్లెటూరు అమ్మాయిలాగా రెడీ అవుదాం. ఇంకా ఆ రోజు అది చేశాను అనుకోండి, ఆ రోజు మొత్తం పల్లెటూరు సాంగ్స్ అలాంటివే చేసేస్తా. లేకపోతే మంచిగా ట్రెడిషనల్గా ఐ విల్ డూ సమ్ అదర్ థింగ్ అలా. ఓకే. అండ్ టిక్టాక్లో బాగా నచ్చిన ఒక టిక్టాకర్ ఎవరైనా ఉన్నారా? బాగా నచ్చిన టిక్టాకర్ ఐ డోంట్ నో, ఐ హావ్ టు థింక్. ఇప్పుడు టిక్టాక్ ఓపెన్ చేసి చూద్దామన్నా కూడా లేదు టిక్టాక్ యాప్. అవును, నిజంగా నేను అది అడగడం మర్చిపోయాను. ఎలా ఫీల్ అవుతున్నారు అసలు టిక్టాక్ లేదు ఇప్పుడు? ఇట్స్ ఓకే బికాజ్ టిక్టాక్ బ్యాన్ అయింది, మా టాలెంట్ బ్యాన్ అవ్వలేదు కదా. వీ కెన్ ప్రూవ్ టాలెంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ లేకపోయినా యూట్యూబ్ లేకపోయినా ఐ డూ సంథింగ్ అండ్ ఐ షో మై టాలెంట్ అంతే. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే టిక్టాక్ అనేది చాలా వల్గర్ యాప్ అనేది ఒకటి వచ్చేసింది, ఒక అభిప్రాయం వచ్చేసింది. సో ఎందుకు అలా అంటే చాలా మంది వల్గర్గా చేస్తున్నారు, చేయడమో ఏదో జరుగుతుంది. సో మీకు ఎలా, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అసలు? ఎలా లైక్ ఇప్పుడు మనం టిక్టాక్ చేస్తున్నాం, మనం కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. మనకు అలాంటి వీడియోస్ కనిపించినప్పుడు వీ కుడ్ సింప్లీ రిపోర్ట్ ఇట్. మనం రిపోర్ట్ చేయకుండా మనం ఏం చేసాం, దాన్ని షేర్ చేసాం మన ఫ్రెండ్స్కి, షేర్ చేసి చూడరా ఇలా చేసింది, చూడరా అలా చేసింది అని అలా అనే బదులు మనం చూసిన వెంబటే వీ కుడ్ రిపోర్ట్ ఇట్. రిపోర్ట్ చేయగానే ఓకే టిక్టాక్ ఆల్సో విల్ నో దట్ దిస్ కంటెంట్ ఈస్ గోయింగ్ ఆన్, దే వుడ్ బ్లాక్ దోస్ పీపుల్, దే కుడెంట్ యూస్ టిక్టాక్ అగైన్. మన వల్ల కూడా we didn't do proper things. Yes. So I feel there were people who were doing such kind of stuff. And చెప్పాలంటే చాలా మంది టిక్టాకర్స్ ఉన్నారు, దే డోంట్ హ్యావ్ టాలెంట్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్, దే జస్ట్ కమ్ ఆన్ స్క్రీన్ కూడా కాదు, నార్మల్ ఫోన్ పెట్టేసుకొని దే కమ్, దే డూ డాన్స్, ఎలా ఎగిరిపడి చేయడం. ఏం చేయకపోయినా వాడికి కూడా 30K ఫాలోవర్స్ వస్తాయి. కానీ ఎంత కష్టపడి వీడియో చేసి ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఏం రాదు, చాలా టైం పడుతుంది. ఏం రాదని చెప్పాను కానీ చాలా టైం పడుతుంది ఎదగడానికి. చాలా కష్టపడ్డ వాళ్ళకేమో అలా ఏం చేయకుండా కామెడీగా చేసి, కామెడీ అంటే కామెడీ కూడా కాదు, నార్మల్గా నిలబడి ఇలా చేసేవాడికి ఎక్కువ లైక్స్. ఏంటో మరి అసలు అర్థం కాదు. చాలా వీడియోస్ చూసాను అలాగా. అదంతా అక్కడ మ్యాటర్ ఎందుకంటే అంత వ్యూస్ అన్ని లైక్స్ వస్తాయని ఇప్పటికి కూడా అర్థమయ్యలేదు నాకు. అండ్ అలాగే డిడ్ యు ఫేస్ ఎనీ బ్యాడ్ కామెంట్స్?
సో మెనీ ఓకే. చెప్పాలంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఏంటి డ్రెస్, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు, నీ ముఖం మీద పింపుల్స్ చూసుకో. నాకు ఈ పింపుల్స్ ఉన్నాయి, నాకు తెలుసు కదా పింపుల్స్ కనిపిస్తున్నాయని. ఐ నో ఐఎమ్ కీపింగ్ అప్ ఫోన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ ఓన్లీ ఐఎమ్ డూయింగ్. ఐ నో నాకు పింపుల్స్ ఉన్నాయి, పింపుల్స్ కనిపిస్తాయి మరి. అండ్ పింపుల్స్ లేకుండా ఇది ఆబ్వియస్లీ ఇది టీనేజ్, పింపుల్స్ వస్తాయి ఎవరికైనా, అది వీఆర్ మేడ్ లైక్ దట్. మనం ఇప్పుడు పింపుల్స్ రాకూడదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పి ఐ కాంట్ పుట్ టేర్ ఆఫ్ మై స్కిన్ అండ్ ఐ కాంట్ పుట్ టన్స్ ఆఫ్ మేకప్ అండ్ కమ్ ఆన్ స్క్రీన్ అండ్ డూ. నాకు మేకప్ అంటే అస్సలు ఇష్టం లేదు. నార్మల్గా టిక్టాక్ చేయడానికి కూడా అంత మేకప్ ఎందుకు, నార్మల్ ఇట్స్ అ డైలీ థింగ్. అండ్ నేను మీ వీడియోస్ చూసాను, కొంతమంది లుకింగ్ లైక్ సాయి పల్లవి, దీస్ టైప్ ఆఫ్ కామెంట్స్ అవి చూసాను. సో అప్పుడు ఎలా అనిపించేది మీకు? అప్పుడు ఓకే ఫైన్, బట్ ఐ ఫీల్ లైక్ నన్ను ఎవరైనా కంపేర్ చేస్తే, వేరే యాక్టర్స్కి కంపేర్ చేస్తే నచ్చదు, అస్సలు నచ్చదు. బికాస్ నాకు నా గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఓకే షీ లుక్స్ లైక్ సాయి పల్లవి, షీ లుక్స్ లైక్ దట్, షీ లుక్స్ లైక్ రష్మిక, అలా ఇష్టం లేదు నాకు. ఐ వాంట్ టు బీ మీ, షీ లుక్స్ లైక్ ప్రీతి, షీస్ ప్రీతి, దట్స్ ఇట్. ఓకే. ఎందుకు అలాగంటే 2 మూవీస్ చేశారనా ఏంటది? నో 2 మూవీస్ చేశానని కాదు, బట్ ఎవరికన్నా వాళ్ళ గుర్తింపు వాళ్ళకు ఉండాలని అంటే ఇట్స్ మై ఐడెంటిటీ. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ఐడెంటిటీ. ఇప్పుడు ఎలా చాలామంది తను తనలా ఉంటుంది, లేదు తనలా ఉంటుంది, అలా అనడం కన్నా నన్ను నాలాగా గుర్తిస్తే బాగుంటుంది కదా. లైక్ యువర్ ఒపీనియన్, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. సో మీకు మొత్తం మీ వీడియోస్ అన్నిటికన్నా ది బెస్ట్ కామెంట్, మీరు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన కామెంట్ ఏంటి? నేను యాక్చువల్లీ ఒక వీడియో చేశాను యాసిడ్ అటాక్స్ గురించి. ఓకే. దట్ ఈస్ ఫర్ పీపుల్ హూ గట్ యాసిడ్ అటాక్స్ చేసే, లైక్ సొసైటీ ఎలా ట్రీట్ చేస్తుంది వాళ్ళని, యాసిడ్ అటాక్ అయిన వాళ్ళని. లేదు తను ఎందుకు ఇలా అంత పాష్గా ఉంది అంటే, యాసిడ్ అటాక్ అయినంత మాత్రాన తను పాష్గా ఉండొద్దని రూల్ లేదు, తన ఇష్టం అది. తను చిన్న బట్టలు వేసుకోకపోవడం అది తన ఇష్టం. సో నేను అలా ఒక వీడియో చేశాను, డోంట్ జడ్జ్ యాసిడ్ అటాక్ పీపుల్ అని చెప్పేసి, విక్టమ్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి చేశా. సో చాలామంది నాకు దానికి పాజిటివ్గా కమెంట్స్ పెట్టడం, లైక్ వాట్ యూ డూయింగ్ ఈజ్ వెరీ గుడ్, అట్లీస్ట్ దాన్ని అయితే లైక్ 1 million అబౌవ్ పీపుల్ వ్యూడ్ ఇట్. ఆ 1 million పీపుల్లో అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ విల్ ఫీల్ నో లైక్ ఓకే వీ షుడెంట్ డూ డిస్కరేజ్ సచ్ పీపుల్ అని చెప్పేసి, యాసిడ్ అటాక్ పీపుల్ కోసం ఐ థాట్ ఓకే నా అంతా నేను ఏది చేయగలిగానో అది చేశాను అని నేను ఫీల్ అయ్యా. అండ్ కమెంట్స్ కూడా చాలామంది గాడ్ బ్లెస్ యూ, నాకు ఎవరైనా గాడ్ బ్లెస్ యూ అలా పెడితే ఐ ఫీల్ లైక్ ఓకే నైస్ అని చెప్పి ఫీల్ అవుతాను. ఓకే. అండ్ అలాగే ఎంతోమంది టిక్టాక్ వల్ల, బికాస్ ఆఫ్ టిక్టాక్ నేను నొక్కి పెట్టి చెప్తున్నా, చనిపోయారు, సూసైడ్ అటెంప్ట్స్ చేశారు, సూసైడ్ చేసుకున్నారు, మర్డర్స్ అన్నీ జరిగినాయి, చివరికి డివోర్స్ అన్నీ జరిగినాయి అనమాట. సో కొంతమందికి గుడ్ ఇస్తే కొంతమందికి బ్యాడ్ మెమోరీస్ అన్నీ ఇచ్చి వెళ్ళిపోయాయి. సో మీకేమి ఇచ్చింది? నాకు గుడ్ మెమరీస్ ఆబ్వియస్లీ. నాకు ఇన్స్టెంట్ ఫేమ్ వచ్చింది కదా, అంటే నార్మల్గా నేను రోజు చేసే వీడియోస్ వల్ల నాకు ఇన్స్టెంట్ ఫేమ్ అనేది వచ్చింది. పీపుల్ రికగ్నైజ్ మీ, నాకంటూ ఒక గుర్తింపు ఉంది. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ గుడ్. నా వరకు అయితే నాకు నచ్చింది, ఇట్ ఈస్ గుడ్, ఐ ఫీల్ గుడ్. ఓకే. అండ్ అలాగే ఫ్యూచర్లో అదే ఏ హీరోతో ఎక్కువగా యాక్ట్ చేయాలనిపిస్తుంది? People will laugh at me if I say. Okay. I like to do Mahesh Babu films. Oh, okay. Because అతను ఏ మూవీ చేసా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఓకే. I like that. నాకు తెలిసి మీకు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటే ఎక్కువ ఇష్టం. యా. సో అంటే మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు అలా అనుకోరు నాకు తెలిసి. ఖచ్చితంగా గ్లామర్ షోస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందేమో అనుకో ఇప్పుడు మాట్లాడితే అర్థమవుతుంది. సో అంటే ఏం టైప్ ఆఫ్ హీరోయిన్ ఆర్ ఏదైనా ఓకేనా మహేష్ బాబుతో? ఏదైనా ఓకే. As his daughter also I do, as his everything I'm okay with it. మహేష్ బాబుతో ఛాన్స్ వస్తే I'm okay to do anything. Okay. Who is your best favorite hero? Favorite hero is Mahesh Babu. హీరోయిన్ సమంత. ఓకే. అండ్ ఏ డైరెక్టర్తో ఎక్కువగా చేయాలనిపిస్తుంది? ఏ డైరెక్టర్ I don't know about directors a lot. Okay. I kind of like Rajmouli sir. సో అన్ని పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి కదా, అంటే అలాగే ఉండే. ఎందుకంటే అక్కడ ఉంటేనే అట్లా అక్కడ వరకు వెళ్ళడానికి అవుతుంది మనకి. ఖచ్చితంగా అదే పాజిటివ్ మైండ్తో ఉంటే ఖచ్చితంగా మనం రీచ్ అవ్వచ్చు. అండ్ అలాగే టిక్టాక్లో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏం చెప్తామంటే ఏం చెప్పినా వాళ్ళు పెడుతూనే ఉంటారు, ఇంకా మార్చలేము.
మోస్ట్లీ అమ్మాయిలకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎందుకు అలా అనిపిస్తుంది అసలు, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని అనడం తప్పు. వాళ్ళకి తెలుసు టీనేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, పింపుల్స్ వస్తాయి, దే నో అండ్ నేను ఎక్స్పోజ్ చేస్తా, ఐ అగ్రీ ఎక్స్పోజ్ చేస్తా, కానీ మరీ అంత ఇప్పుకొని అయితే తిరగను. దానికి తగినట్టు ఏదో సాంగ్ ఉందనుకొని దానికి తగినట్టు చేస్తా అంతే. దాన్ని కూడా వాళ్ళు ఇంత చేయడం అవసరమా, మేకప్ అవసరం, మేకప్ వేసుకుంటే మేకప్ అవసరమా అంటారు, పింపుల్స్ కనిపిస్తే పింపుల్స్ కనిపిస్తున్నాయి అంటారు, ఏం చేయమంటారు, ఇంకా నాకు అర్థం కావాలి. ఇంకా నేను కమెంట్స్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేసేసా, అన్నిటికీ కమెంట్స్ ఆఫ్ పెట్టేసా. ఓకే, సో అలాగే అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు? నెక్స్ట్ ప్లాన్ అంటే దిస్ ఓన్లీ #PK మూవీ చేస్తున్నా. అండ్ నాకు ఇప్పుడు ఆఫర్స్ కూడా వచ్చాయి ఆహా యాప్లో. ఓకే, ఆహా అండ్ సో మెనీ యాప్స్, ఇప్పుడు కొత్త యాప్స్ వస్తున్నాయి కదా అన్ని. సో ఐ గాట్ వెబ్ సిరీస్ ఆఫర్స్, మా టీవీలో సీరియల్ ఆఫర్ కూడా వచ్చింది. ఓకే, బట్ సీరియల్ వైపు వెళ్ళిపోతే అగైన్ ఐ కాంట్ కమ్ టు ఇండస్ట్రీ అగైన్. ఐ థాట్ నో ఫర్ సీరియల్స్ నౌ అని చెప్పేసి ఐ సెడ్ నో ఫర్ దెమ్ స్టార్ మాలో. దెన్ అగైన్ మూవీ ఇప్పుడు ఎలానా షూట్స్. ఛానల్లో ఆపర్చునిటీ అంటే ఎంతో మంది వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి ఆపర్చునిటీ కోసం. నువ్వు అలా వదిలేయడం నీకు అనిపించట్లేదా? నాకు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే నేను అలా అనుకున్నా అంటే ఇంకా చాలా టైం ఉంది నాకు. ఓకే, ఐ కెన్ స్టిల్ టైం ఎప్పుడైనా ఉంటుంది, కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకలా, ఐ హ్యావ్ టు గ్రాబ్ ఇట్. ఐ నో మనం వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలా. బట్ వాట్ ఐ థింక్ ఇస్ నాకు ఇప్పుడు ఇంకా ఆఫర్స్ ఉన్నాయి. నేను పీకే చేస్తున్నా, అతను నువ్వు చెప్పేసి నేను ఇలా సీరియల్ వైపు వెళ్ళిపోతా అని చెప్పలేను కదా. ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐ హ్యావ్ టు డూ దట్ ఓన్లీ. ఐ కాంట్ గో నో ఐ డోంట్ వాంట్ టు డూ దిస్, ఐ విల్ గో దిస్ అని చెప్పేసి అలా చేయలేను. అండ్ ఐ కాంట్ మెయింటైన్ సీరియల్ అంటే ఎవ్రీ వీక్లీ దే సెట్ మీ దట్ 2 days ఆఫ్ ఇస్తారు. బట్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అది సీరియల్ వైపు వెళ్ళాను అనుకోండి, మళ్ళీ మూవీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమన్నా చేస్తున్నారా? వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ చేయట్లేదు, కానీ కొలాబ్స్ చేస్తున్నా. తేజ్ ఇండియా యాప్ అండ్ ఫన్ పటాకాతో కొలాబ్ వీడియోస్ చేస్తున్నా. సూపర్. సో టిక్టాక్ బ్యాన్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ప్లాన్ అసలు? ఎందులో అంటే చింగారి అని ఒకటి వచ్చింది కదా, దాన్ని ప్లాన్ చేస్తున్నారా? ఐఎమ్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్ రైట్ నౌ. అంటే రోపోసో అని ఒక యాప్ చూసాను, క్రియేట్ కూడా చేశాను, బట్ ఇట్ ఈస్ వెరీ స్లో. నా వీడియో అప్లోడ్ అవ్వట్లేదు, ఎంతసేపు ఒక ½ an hour వెయిట్ చేస్తున్నా అప్లోడ్ అవ్వడానికి. సో ఐ థాట్ మేబీ యాప్స్ ఇంకా డెవలప్ అవుతున్నాయి అనుకొని ఐ వాజ్ లైక్ ఇప్పుడు ఏం వద్దులే, ఎలా అన్నా ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అండ్ చెప్పేసి ఐ స్టాప్. కానీ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, అక్క టిక్టాక్ ఈస్ బ్యాక్, డూ ఇట్ అని. అవన్నీ ఏపీకే ఫైల్స్. అది మళ్ళీ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అది ఇంకొక భయం, మళ్ళీ అదేమన్నా నా ఫోన్ ట్రాక్ చేస్తా, లైక్ సంథింగ్ లైక్ దాట్. ఐ ఫీల్ స్కేర్డ్. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. అండ్ హౌ ఎవర్ ఇండియా బ్యాన్ చేసింది టిక్టాక్, వీ హ్యావ్ టు గో త్రూ గవర్నమెంట్ రూల్స్. తెలిసిన అంటే చాలా ఏమంటారు, ఎలా చెప్పాలి, సోషల్ వాటిలో చాలా ఎక్కువగా ఇంట్రెస్టెడ్ ఉంది. అంటే మూవీస్ చూస్తున్నాను కదా, సో మెసేజ్ ఓరియంటెడ్ ఇలాంటి. ఎందుకు ఎందుకు ఎలా ఇన్స్పైర్ అయ్యావు అసలు? నార్మల్గా ఇఫ్ ఐ గెట్ టు నో సమ్ న్యూస్ అబౌట్ రేప్ సంథింగ్ లైక్ దాట్, ఐ ఫీల్ సో సాడ్, పిటీ ఫర్ దెమ్. నిజంగా దే ఆర్ సో హెల్ప్లెస్. వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయని సిచ్యువేషన్లో ఉన్నారు. రీసెంట్గా కాదు, మేబీ లాక్డౌన్లోనే అనుకుంటా, ఎవరో గుజరాత్లోనో ఎక్కడో, ఫాదర్ ఓన్లీ డెడ్ అండ్ మదర్ సపోర్టెడ్. దట్ వాజ్ రియలీ, ఐ ఫెల్ట్ హార్ట్ బ్రోకెన్. తనకి ఇంట్లోనే అలా ఉంటే బయట ఇంకెలా ఉంటుంది అని ఇంకా నాకు చాలా. ఇప్పుడు నార్మల్గా హ్యూమన్స్ అనే కాదు, ఈవెన్ దే రేప్ డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ కానీ, కౌ ఆల్సో. ఐవ్ రెడ్ అ ఆర్టికల్, cow, dogs, what, I don't know what people are so lustful into such things. I feel so ఇరిటేషన్ వచ్చేస్తుంది అలాంటివి చదివినా కూడా. అసలు ఏంది ఇది, ఇండియా ఎందుకు ఇలా అవుతుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నీకేమనిపిస్తుంది అంటే ఏం చేస్తే చేంజ్ అవుతారు అని ఏమైనా అనిపిస్తుందా? ఇది చేస్తే చేంజ్ అవుతారు పక్కా ఏదైనా ఉందా? యా, చెప్తారా? ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరు చేశారో వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని, ఇప్పుడు ఎలా అయితే అమ్మాయి ఇలా రేప్ చేయబడింది అని ఎలా వైరల్ చేస్తున్నారో, అతనికి కూడా ఏం జరిగిందో అది కూడా వైరల్ చేశారనుకో, ఇంకోసారి ఎవరికి కాకుండా ఉంటుంది అలాంటిది.
ఎలా అంటే ఓన్లీ రేప్ అయ్యిందనే వైరల్ చేస్తారు, బట్ తనకి చేసిన వాడికి ఏం చేశారో అనేది వైరల్ చేయరు కదా. అది కూడా వైరల్ చేస్తారు, ఇంకొకడు ఓకే ఇలా చెయ్యొద్దు మనకు కూడా ఇలాంటివి ఏమైనా చేస్తారేమో అని వాడికి భయం ఉంటుంది. అలా చేయకుండా ఇలా చేసామని చెప్తారు అంతే, మేము ఇలా చేసాం. ఇమీడియట్ యాక్షన్ అంటే రీసెంట్ గా వరంగల్ చిన్న బేబీ 9 months బేబీ తను ఇమీడియట్ గానే యాక్షన్ తీసుకున్నారు. బట్ నాకు టు బి హానెస్ట్ ఐ డోంట్ నో అబౌట్ దట్ ఇన్సిడెంట్ ఆల్సో. ఓకే సో తనని కానీ అండ్ దిశాని కూడా ఒక 15 days తర్వాత కూడా యాక్షన్ తీసుకున్నారు, బట్ అయినా తగ్గటం లేదు. అవును, కొంతమంది అనే ఫీలింగ్ ఏంటంటే మీ అమ్మాయిలు కరెక్ట్గా ఉంటే మీరు డ్రెస్సులు సరిగ్గా వేసుకుంటే ఇవన్నీ జరగవు కదా అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? వాళ్ళు చూసే చూపు పట్టు ఉంటుంది. ఆ తల్లిని తల్లిలాగా చూస్తారు కదా, అలానే బయట ఉన్న అమ్మాయిలని బయట అమ్మాయి అలా చూడొద్దు. మన వాళ్ళైతే ఓకే చూసినా పర్వాలేదు, అంటే మన కాబోయే వాళ్ళు కానీ వైఫ్ ఆర్ సమ్వన్, ఇఫ్ దే ఆర్ అ రిలేషన్ ఆర్ సంథింగ్ లవ్డ్ వన్స్, ఇఫ్ దే సీ ఇట్స్ ఓకే. బట్ బయట వ్యక్తిని నువ్వు ఆ చూపుతో చూడడమే తప్పు. ఫస్ట్ తను వేసుకుంది, తన ఇష్టం, అది తిరుగుతుంది, సర్విష్. యూ కాంట్ సే హర్ ఎనీథింగ్, యూ కాంట్ సే డోంట్ డూ దాట్, డోంట్ డూ దిస్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సే అ గర్ల్. నేను రీసెంట్గా కాదు, మేబీ ఒక 1 year బ్యాక్ ఒక ఆంటీ వీడియో వైరల్ అయింది తెలుసా మీకు? ఆంటీ చెప్పింది అమ్మాయిలు ఇలా బట్టలు వేసుకోవడం వల్లనే రేప్స్ అవుతున్నాయి అని చెప్పి ఒక ఆంటీ అలా చెప్పింది. మా సోషల్ మీడియా వాళ్ళందరూ వైరల్ చేసేసారు తనని. సో మేము అందరం కలిసి తనకి రిప్లై ఇచ్చాం. సో ఫైనల్లీ మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? దే ఆర్ సో అప్సెట్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ టిక్టాక్ ఆర్ ఎనీథింగ్, వీడియోస్ చేయట్లేదని చాలా అప్సెట్ ఉన్నారు. సో ఐ టెల్ ఈ ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ప్రీతి. యా, అండ్ ఐల్ బీ డూయింగ్ మోర్ వీడియోస్ ఆన్ యూట్యూబ్ అండ్ అలా మీతో పక్కా ఉంటాను, ఎంటర్టైన్ చేస్తాను కూడా. బిగ్ స్క్రీన్ కాకపోయినా స్మాల్ స్క్రీన్లో కూడా ఐల్ బీ ఎంటర్టైనింగ్ యూ. ఫోన్ నార్మల్గా ఇప్పుడు అందరూ అయితే ఫోన్లోనే చూస్తున్నారు, సో ఐల్ బీ ఎంటర్టైనింగ్ ఇన్ ఫోన్స్. ఐ వాంట్ టు టెల్ దెమ్ దట్. సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు చెప్పావు. అంటే నేను అనుకున్నది ఏంటంటే ఓకే లైట్ నార్మల్గా చేసేద్దాంలే అనుకున్నా, కానీ నిన్ను చూసిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్, అంటే నీకున్న అంటే సోషల్ అవేర్నెస్ మీద నీకున్న ఇంట్రెస్ట్ కానీ నువ్వు చేసే ఫిల్మ్స్ కూడా నేను ఎక్కడ అలా చేస్తాను ఇలా చేస్తాను నాకు ఎక్కడ చెప్పలేదు, అన్ని మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గుడ్ టు టాకింగ్ టు యూ ఆల్సో. యూఆర్ సో స్వీట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో తనలాగే అందరూ ఆలోచించడం, అంటే అందరూ అలాగే ఆలోచిస్తారు, బయటకు చెప్పడానికి కొంతమంది భయపడతారు. సో భయపడకండి, అందరూ ఇలాగే ఆలోచించండి. చాలా తను ఫ్యూచర్లో కూడా చాలా మంచి ప్రాజెక్ట్ చేయాలి మనం కోరుకుందాం, మళ్ళీ మన దగ్గరికి రావాలి, మళ్ళీ మనం ఇంటర్వ్యూ తీసుకోవాలి. ఓకేనా? అండ్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ తేజస్వి. బాయ్. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.